విభజన హక్కుల సాధన కోసం తెలుగుదేశం పార్టీ పార్లమెంటు లోపల వెలుపల నిరసన కొనసాగిస్తోంది. ప్రత్యేక హోదా, రాజధానికి నిధులు, విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద ఈ రోజు కూడా నిరసన తెలిపారు. విభజన చట్టంలోని 19 అంశాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇతనికి కోయదరగా దేవుళ్ళ ఆనతో చెబుతుంటాడు కాబట్టి దేవుళ్ళ ఆశీర్వాదంతో జరిగింది చెప్తాడు, జరుగుతున్నది చెప్తాడు, జరగబోయేది కూడా చెప్తాడు. అందుకే ఎక్స్పెక్ట్ చేసి మోడీ గారికి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారితో వైరం మీకు చెడ్డ జరుగుతుంది, ఇది మంచిది కాదు. మీకు తెలుగుదేశ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడండి, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీద్దండి అని చెప్పి కోవిదర విషయంలో చెప్పదలుచుకున్నాను. మీతో సహచర మంత్రులుగా ఉన్నవారు, మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎందుకు మీ పట్ల నిరసన వ్యక్తపరుస్తూ ఉన్నారు? ఇవాళ మంత్రివర్గం నుంచి ఎందుకు తప్పుకున్నారు? మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ ఆంధ్రాకి అన్యాయం చేసిన వారిని ఇవాళ ప్రజలు క్షమించరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దుస్థితి అడ్రస్ లేకుండా పోయింది. అలాంటి పరిస్థితి మీకు కలగకుండా ఉండాలి అంటే మీరు వెంటనే కళ్ళు తెరిచి మా రాష్ట్రానికి న్యాయం చేయండి. విభజన బిల్లులో పెట్టిన అంశాలను కూడా అమలు చేయండి. కాబట్టి ఇది పోరాటం ఇంతటితో ఆగదు. ఏ దశల వారీగా పోరాటం జరిపి మిమ్మల్ని కిందకి తీసుకొచ్చి మా రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటాం. ముందు ఎంత తీవ్రంగా ఉంటుందో మీరే చూస్తారు. స్టాల్ చేస్తాం రాజ్యసభని, రాజ్యసభ కంటిన్యూ చేసే ఒప్పుకోము. అదే రాజ్యసభలో మా రాష్ట్రానికి, కొత్త రాష్ట్రానికి ఎన్నో రాయితీలు ప్రకటించారు. అది ఏదో అద్దం చూపించినట్లు చూపుతున్నారు. సో ఇది మేము ఒప్పుకోము. మీరు రాండి అని ప్రైమ్ మినిస్టర్ గారు పిలిచింటే బాగుండేది. మళ్ళీ చర్చలకు రమ్మటము అది లేదు. అందుకే మా రెండవ దశ మూడో దశ వచ్చేప్పటికి అలయన్స్కి రామ్ చెప్పే పరిస్థితి కూడా వస్తుంది అని తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఒక సంకేతం కూడా ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ పరంగా ఇబ్బందులు ఏ రకంగా ఉన్నాయంటే, సాక్షాత్తు ఒక కేంద్ర మంత్రులను రాజీనామా చేశామంటే ప్రజల యొక్క ఆవేదనని మేము ఆ రకమైనటువంటి మెసేజ్ కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. వారు ఇప్పటికైనా సరే మరి వారు ఆంధ్రప్రదేశ్ కోసం సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నదే మా యొక్క ఆవేదన, కోరిక కూడా. ఇది ఇంకా కొనసాగిస్తాం. ఎందుకంటే మన హక్కులన్నీ సాధించుకుంటాకే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వంలో మాకున్న ఇబ్బందులన్నీ తెలిసే వాళ్ళ కొత్తగా వాళ్ళ బీజేపీ నితీష్ కుమార్ వచ్చాడు. మళ్ళీ ఆయన కూడా స్పెషల్ స్టేటస్ కావాలని అన్ని రాష్ట్రాలకి వాళ్ళు మేమేదో మొదలు పెట్టామని చెప్పడం కాదు, కానీ మా ధర్మం, మా కర్తవ్యం, మా అభిమానం, మా ప్రజలది మేమందరూ కూడా సాధించుకునేదాకా మేము తప్పనిసరిగా పోరాటం చేస్తాం. ప్రధానమంత్రి కొరకు కూడా మనం గౌరవంగా ఆయనకు కూడా మాట చెప్పాం. ఈరోజు రాష్ట్ర ప్రజల తాలూకా మనోభావాలు మీరు గమనించండి, దానికి అనుగుణంగా మీరు నిర్ణయాలు తీసుకోండి అని మళ్ళీ చెప్పి ఆయనకి ఈరోజు రాజీనామా కూడా చేసి మనం బయటకు వచ్చాం. ఇందులో ఎటువంటి రాజకీయ ఆలోచనలు ఎక్కడా కూడా లేదు. ఈరోజు అంచెలంచెలుగా చేస్తున్నానంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక అవకాశం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మనం స్పెషల్ స్టేటస్ సాధించుకోవాలి, మనకున్నటువంటి రైల్వే జోన్ సాధించుకోవాలి, మన హక్కుల్ని మనం సాధించుకోవాలి. అది ఎలా సాధించుకోవాలనే దాని మీద మనం ఆలోచించి ముందుకెళ్ళాలి. బ్రేకింగ్ జనతా ప్రామిసెస్ బీజేపీ అంటే రామరాజ్యం తెస్తామని వచ్చారండి రాజ్యంలోకి. రాముడు ఎప్పుడు అబద్ధం చెప్పడండి. అబద్ధం చెప్పని రాజ్యం తీసుకొస్తానని చెప్పినవన్నీ అబద్ధాలండి. మోడీ గారు తిరుపతి వచ్చారో చెప్తా అన్నారు. పార్లమెంట్లో రాజ్యసభ మెంబర్స్ అందరూ చెప్పారు స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి. అన్ని అబద్ధాలు చెప్పి రామరాజ్యం ఏంటండి? మేము మాట్లాడేది పార్టీ తరఫున కాదు, వ్యక్తిగా కాదు. మేము మాట్లాడేది ఆంధ్ర ప్రజల 5 కోట్ల ఒక ఆవాస్, వాళ్ళ యొక్క గొంతు విప్పి ఏదైతే అడుగుతున్నారో అదే మేము అడుగుతున్నామండి. మా ముఖ్యమంత్రి గారు కూడా అదే అడుగుతున్నారు. రాజకీయాలు ఏమీ లేవు, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. రోజుకో వేషంతో పార్లమెంటు ప్రాంగణంలో నిరసన తెలుపుతున్న తెదేపా ఎంపీ శివప్రసాద్ ఈ రోజు కోయదర వేషంలో నిరసన తెలిపారు. రామన్న కుర్రో, బెజవాడ కనకదుర్గమ్మ కుర్రో, కుర్రో కొండదేవర, కుర్రు కొండదేవర అన జరిగింది చెబుతా, జరుగుతున్నది చెబుతా, జరగబోయేది చెబుతా. కుర్రో अरे बना दे तो पार्लियामेंट ले देना పార్లమెంట్ భద్రాచలం రామన్న, శ్రీశైలం మల్లన్న, బెజవాడ కనకదుర్గమ్మ, కుర్రు ఏడుగొండల వెంకటరమణ, కుర్రు జరిగింది చెబుతా, జరుగుతున్నది చెబుతా, జరగబోయేది చెబుతా. అయ్యా సార్ ఇందిరాగాంధీకి చెప్పిన ఎన్టీఆర్తో ఆడుకోవద్దని నా మాట వినలా. సోనియా గాంధీకి చెప్పిన తెలుగుదేశ ప్రజలతో ఆడుకోవద్దని
నా మాట వినలా మోడీకి చెబుతుండా